ఏలూరు మండలం జాలపూడి గ్రామంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగింది. గ్రామస్తులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ రహిత పరిపాలన రావాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని తనకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ప్రధాన రహదారిపై ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు గత రాత్రి ధ్వంసం చేశారు. దీంతో అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు దళితులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చాగల్లులోని ప్రధాన రహదారి ప్రక్కన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దీంతో ఆదివారం చాగల్లు శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అను సమారాధన కార్యక్రమం నిర్వహించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నాతో సహా ప్రజలందరూ బాధితులేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. తిరువూరు సభలో మాట్లాడుతూ ఓ వ్యక్తి వల్ల ఓ రాష్ట్రం ఓ తరం ఇంతలా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదని, ఓ అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు, అదే ఓ దుర్మార్గుడికి అధికారం అప్పగిస్తే తిరిగి కోలుకెళ్లిన స్థితిలో నష్టపోతామని అన్నారు. రాయదుర్గం పట్టణంలో ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కోట్రేస్ ఆధ్వర్యంలో ఆటో నడుపుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నట్టెంట ముంచాడన్నారు. ప్రతి ఏటా విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ నిలదీశారు. తమ సమస్యలపై అంగన్వాడీలు నిరసన తెలుపుతున్న విధానంపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమైన చర్యని ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ ఆరోపించారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి వంతెన వద్ద తెల్లవారుజామున మంచు ఎక్కువగా ఉండటంతో నిజాంపట్నం కాలువలోకి 108 అంబులెన్స్ వాహనం బోల్తా కొట్టింది. నిజాంపట్నం గోకర్ణ మఠం నుండి తెనాలి వైపు వస్తున్న 108 అంబులెన్స్ లో గోకర్ణ మఠం గ్రామానికి చెందిన 4 ఉన్నారు. మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాంష్తో కలిసి లోకేష్ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్లో ఉన్న 10 వారాల వేతనాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రాలయం మండలం మాలపల్లిలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, గ్రామాల్లో వలసలు నివారించాలని, ప్రతి కులానికి రోజుకు 600 రూపాయల వేతనం పడేలా చూడాలని నినాదాలు చేశారు. పత్తికొండ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పైలాన్ ఆవిష్కరణ, పుస్తకావిష్కరణ, సవనీర్ను ఆదివారం విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్స్, ప్రిన్సిపల్లు, బ్యాంక్ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. పోలీస్ ఉద్యోగం అంటే ప్రజలకు సేవకులని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ ఎస్పీ మధుకర్ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తుని పర్యటన విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు అనంతబాబు, మనవడి, కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పర్యటనపై క్లస్టర్ సమావేశం నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్యవైశ్యులకు రాజకీయ చైతన్యం కల్పించే లక్ష్యంగా ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించింది. ఈ మేరకు విజయవాడ హోటల్ ఐలాపురంలో ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ లోగోను జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ ఆవిష్కరించారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 32వ వార్డు ప్రెసిడెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
దిల్సుఖ్ నగర్ కు చెందిన భీవాని భక్తి పారవస్యంతో పాటలు పాడుతూ ఎన్నో టీవీ ఛానళ్లకు తమ పాటలను అంకితం చేసింది. అలాగే రమా పాటల ద్వారా ప్రజల హృదయాలను పులకరింపజేసే దేవుని పాటలు ఈజీగా పాడేస్తుంది. తాటిఆకులగూడెం వద్ద ఉన్న ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద ఎటువంటి రసీదులు లేకుండా తరలిస్తున్న సుమారు 50 లక్షల రూపాయల నగదును జీలుగు మిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడుబండికి టికెట్ ఇవ్వొద్దంటూ బస్సులలో విశాఖ తరలి వెళ్లి వైవి సుబ్బారెడ్డిని కలిసి విన్నవించుకున్న నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల నుంచి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు. గ్రామస్థాయి నుంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘాల నాయకులు పోరాటం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. చౌటప్పల్కు చెందిన హేమంత్ రెడ్డి బ్రిటన్ దేశానికి చెందిన హార్లెకి ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసింది. బ్రిటన్ దేశంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఆలేరు మండలం కొలనుపాకలోని సోమేశ్వర ఆలయంలో జరిగిన రంభాపురి జగద్గురు జన్మదిన వేడుకలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శరం ప్రకాష్, పాలిటికల్ రుద్రప్ప, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్ బోసరాజు పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన రాజమండ్రి రూరల్ పరిధిలోని వేమగిరిలో దళిత సింహ గర్జన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని, కార్మికులకు అండగా టీడీపీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర చేపడుతున్నట్లు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సబ్బోతి ఫణేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ వల్ల అమరావతి ప్రాంతం వెలవెలబోతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని ఆయన విమర్శించారు.